రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు నమోదు చేశారని ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు అన్నారు. షేక్పేట్లోని ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని ఫోర్జరీలకు పాల్పడినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. శ్యామ్ సుందర్ అనే వ్యక్తి నుంచి 2016లోనే పూర్తి చట్టబద్ధంగా తాను స్థలం కొనుగోలు చేశానని సంతోష్ రావు స్పష్టం చేశారు. 32 ఏళ్లుగా ఎటువంటి న్యాయ వివాదాలు లేని స్థలంలో తాను ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని మీడియాకు వివరించారు. చట్టబద్ధంగా డబ్బులు పెట్టి కొనుక్కున్న స్థలంపై రాజకీయ దురుద్దేశంతో వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. భూ కబ్జా ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని జోగినిపల్లి సంతోష్ రావు స్పష్టం చేశారు. ఈ స్థలానికి సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లోనూ పేర్కొన్న ఎంపీ సంతోష్ కుమార్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు నమోదు చేశారని ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు అన్నారు. షేక్పేట్లోని ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని ఫోర్జరీలకు పాల్పడినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. శ్యామ్ సుందర్ అనే వ్యక్తి నుంచి 2016లోనే పూర్తి చట్టబద్ధంగా తాను స్థలం కొనుగోలు చేశారని సంతోష్ రావు స్పష్టం చేశారు. 32 ఏళ్లుగా ఎటువంటి న్యాయ వివాదాలు లేని స్థలంలో తాను ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని మీడియాకు వివరించారు. చట్టబద్ధంగా డబ్బులు పెట్టి కొనుక్కున్న స్థలంపై రాజకీయ దురుద్దేశంతో వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. భూ కబ్జా ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని జోగినిపల్లి సంతోష్ రావు స్పష్టం చేశారు. ఈ స్థలానికి సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లోనూ పేర్కొన్నారు ఎంపీ సంతోష్ కుమార్. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు నమోదు చేశారని ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు అన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి. షేక్పేటలోని సర్వే నెంబర్ 129/54లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలం తాను శ్యామ్ సుందర్ ఫుల్జార్ అనే వ్యక్తి నుంచి 2016లో కొనుగోలు చేసినట్లుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కాసేపటి క్రితం అధికారికంగా వెల్లడించారు. దాంట్లో సేల్ డీడ్ నెంబర్ ను కూడా ఆయన పేర్కొనడం జరిగింది. 5917/2016 సేల్ డీడ్ నవంబర్ 11, 2016 ఈ సేల్ డీడ్ చేసుకున్నట్లుగా కూడా ఆయన వెల్లడించారు. మొత్తం చట్టబద్ధంగా కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. 3,81,50,000 రూపాయలు చెల్లించి బాజాప్తా సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు చేసినట్లుగా కూడా ఆయన వెల్లడించారు. కాబట్టి ఫోర్జరీ అనే మాటకు ఇక్కడ తావులేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. అది వాస్తవం కాదు అని చెప్పేసి కూడా ఆయన ఖండించారు. 8 సంవత్సరాలుగా ఎలాంటి న్యాయ వివాదం తలెత్తలేదు, తనను ఎవరూ సంప్రదించలేదన్న విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. తనకు ఇంటి స్థలాన్ని అన్న శ్యామ్ సుందర్ ఆ భూమిని 1992లో సేల్ డీడ్ నెంబర్ 1888/1992 ద్వారా కొనుగోలు చేసినట్టుగా కూడా వెల్లడించారు. అప్పటి నుంచి ఎలాంటి న్యాయ వివాదాలు లేవని చెప్పేసి కూడా ఆయన తనకు స్పష్టం చేసినట్టుగా కూడా ఎంపీ వెల్లడించడం జరిగింది. అంటే దాదాపు 32 ఏళ్లుగా ఆ భూమి పైన ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తలేదన్న విషయాన్ని ఎంపీ తన ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించారు. తాను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టలేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. శ్యామ్ సుందర్ అంతకన్నా ముందు వాళ్ళు చేపట్టిన నిర్మాణాలు కొనసాగుతున్నట్టుగా కూడా వెల్లడించారు. ఆ స్థలం గడిచిన 32 సంవత్సరాలుగా తనకు అమ్మిన వ్యక్తి మరియు మళ్ళా తన ఆధీనంలో ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా
ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. ఒకవేళ ఏమైనా న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా తనకు లీగల్ నోటీసు ఇవ్వాల్సిన అవసరాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ సందర్భంగా మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వివరణ అడగాల్సిన విషయాన్ని కూడా ఆయన నొక్కి చెప్తున్నారు. కానీ అలాంటివి ఏమీ జరగకుండానే నేరుగా పోలీస్ స్టేషన్ లో తనపై ఫోర్జరీ ఫిర్యాదు చేయడం పైన ఆయన ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద ఇంటి స్థలం 1150 గజాలు అని పోలీసులు మీడియా పేర్కొంటున్న విషయాన్ని ఆయన ఖండిస్తున్నారు. తాను కొన్నది కేవలం 904 గజాల ఇంటి స్థలం మాత్రమే అని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆయన వ్యాఖ్యానిస్తూ ఇది కేవలం రాజకీయ కక్షలో భాగంగా రాజకీయ దురుద్దేశంతోనే నమోదు చేసిన కేసుగా అభివర్ణిస్తున్నారు. నేను బాజాప్తా డబ్బులు పెట్టుకున్న ఆస్తిపైన అనవసరమైన నిందలు వేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా జోగినపల్లి సంతోష్ కుమార్ వ్యాఖ్యానించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదు, తాను కొనుగోలు చేసిన భూమి పైన ఎవరైనా విచారణ చేసుకోవచ్చు, తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. న్యాయపరంగా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఆయన వెల్లడించారు. 32 సంవత్సరాలుగా లేని వివాదం ఇవాళ కొత్తగా తెరపైకి వస్తుందంటే దీని అర్థం ఏమిటో ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ పైన తనపైన రాజకీయ కక్షతో బురద జల్లాలను చూస్తే సహించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఆయన వెల్లడించారు. తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్న వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన ఈ సందర్భంగా ఒక అధికార ప్రకటనలో వెల్లడించారు. ఇక ఈ ఆస్తికి సంబంధించి అంటే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా వివరాలు పేర్కొన్నట్టుగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించిన పరిస్థితి కనిపించింది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సూరజ్.